శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసే ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ నెల 13వ తారీఖున వచ్చే పౌర్ణమి రోజు భోగి పండుగతో కలిసి వచ్చింది. ఇది చాలా విశేషమని పండితులు చెబుతున్నారు. ఇంతటి విశేషమైన రోజున కన్యారాశివారు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, కష్టాల నుంచి బయటపడతారు. మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఈ రాశివారు పౌర్ణమి రోజు బకెట్ నీటిలో వీటిని వేసి స్నానం చేయటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ పరిహారం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనే వివరాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. అయితే వచ్చే పౌర్ణమిని చాలా విశేషమైనదని పండితులు చెబుతున్నారు. ఈ పౌర్ణమి భోగి పౌర్ణమి కలిసి రావటం వలన మరింత విశిష్టతను సంతరించుకుంది. పౌర్ణమి రోజు ఈ విధంగా చేయటం వలన ఈ రాశి వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇల్లు సంపదతో నిండిపోతుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజు సూర్య భగవానుణ్ణి పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజు దాన ధర్మాలు చేయటం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం. పౌర్ణమి రోజు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించటం వల్ల కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సోమవారంతో కలిసి వచ్చింది. దీని కారణంగా పవిత్రమైన యోగాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో నదీ స్నానం చేయటమే కాకుండా దాన ధర్మాలు చేయటం వల్ల అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. గురువారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కనుక గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. పౌర్ణమి తిథి కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైంది. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన గురువారం రోజునే పౌర్ణమి రావటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం ఇదొక అద్భుతమైన యోగంగా చెప్పవచ్చు. ఇంతటి విశేషమైన రోజున రూపాయి కూడా ఖర్చు లేని ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మీ ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, మీ ఇంటికుండే దిష్టి దోషాలతో పాటుగా మీలో ఏదైనా నకారాత్మక శక్తి మీకు తెలియకుండా ప్రవేశించి ఉంటే అవన్నీ తొలగిపోయి జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పరిహారంలో భాగంగా పౌర్ణమి రోజు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి, అలాగే వాటిని కలుపుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. చాలామంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బొచ్చినా ఇంట్లో డబ్బు నిలబడక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. డబ్బు రావటానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుందని అనుకుంటారు. ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు ఇప్పుడు శుక్రవారం రోజు ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రాశివారి జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పొచ్చు. శాస్త్రంలో చెప్పిన విధంగా ఈ రాశివారు సోమవారం రోజు వచ్చిన పౌర్ణమి రోజు ఈ పరిహారం చేయటం వలన విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పొచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవటమే కాకుండా మీ పిల్లలపై లేదా మీపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అన్నీ తొలగించుకోవచ్చు. మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. ఈ పరిహారాన్ని కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదల మీరు కళ్ళారా చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజు చేసే లక్ష్మీ పూజ సిరి సంపదలను ప్రసాదిస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేయటం వలన ఆశించిన ఫలితాలు వెంటనే అందుతాయి. పౌర్ణమి రాత్రి వేళల్లో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ నమ్మిన భక్తులను అనుగ్రహిస్తూ వెళ్తుందట. అమ్మవారు కటాక్షం కారణంగా దారిద్ర్య బాధలు తొలగిపోయి సిరి సంపదలు చేకూరుతాయి. అందువలన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పౌర్ణమి పూజ చేయాలి. జీవితంలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలని, అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అటువంటి వారు ఈ పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో వీటిని కలుపుతున్నట్లయితే
లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నామని తెలుసుకొని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులు చెబుతున్నారు. ఈ నెల 13వ తారీఖున వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది. పౌర్ణమి సోమవారం రోజు రావటం వలన మరింత విశిష్టతను కలిగి ఉంటుంది. చూడటానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించొచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకి పనిచేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది అనే విశ్వాసం. పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమేం కలుపుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొందుతారో చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించటం వల్ల మన సంకల్పాన్ని భగవంతునికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా చేసేద్దామని చేయటం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. అప్పుడే మీకు సత్ఫలితాలనేవి వస్తాయి. ఇక ఇంతటి విశిష్టమైన పౌర్ణమి రోజు ఈ రాశివారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్లుప్పు, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలు పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్లలో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్లు కూడా స్నానం చేయవచ్చు. తమలపాకులు అంటే శుభసూచకం. అలాగే భగవంతుడికి ఇష్టమైన ఈ పదార్థాలను నీళ్లలో కలిపి స్నానం చేయటం వలన భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. బకెట్ నీళ్లలో ఒక తమలపాకును వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది. ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇక రెండవ పదార్థం మనం నీళ్లలో కలిపింది రాళ్లుప్పు. ఈ రాళ్లుప్పు నీళ్లలో కలపటం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనుల్లో ఆటంకాలు రావటం, అలాగే ఆర్థికంగా కుంగిపోవటం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడటానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవటానికి రాళ్లుప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడవ పదార్థం మనం నీళ్లలో కలిపింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలు పొడి చేసి నీళ్లలో కలపటం వల్ల మనలో దైవభావం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలను తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. ఈ నెల 13వ తారీఖున వచ్చే పౌర్ణమి రోజు ఈ రాశివారు ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. సో చూశారు కదండి, ఈ నెల 13వ తారీఖున సోమవారం రోజు వచ్చే పౌర్ణమి రోజు ఈ రాశివారు ఏ పరిహారం చేయటం వలన వీరి జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. బకెట్ నీటిలో వేటిని కలపడం వల్ల నెగిటివిటీ తొలగిపోతుంది. ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలేమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.